ఇప్పుడు ఒక 4-5 నెలలు తిరిగారు ఆయన పట్టుకోవడానికి. చివరికి ఆయన అంతటా ఆయన వచ్చి సరెండర్ అయితే తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడ అది కూడా బెంగళూరులో. వాసుదేవరెడ్డిది కూడా అంతే, బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పక్కనే ఎక్కడ హోటల్ దొరికాడంట. సో ఇవన్నీ ఎందుకో కొంత గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. ఎనీవే ఈ మైనింగ్ మాఫియా దీంట్లో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన సంతోష్ అని ఆయన హస్తం లింక్స్ బయటపడ్డాయి. అది ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇంకా 3 కంపెనీలు ఉన్నాయి. ఇది హైదరాబాదు, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా 4-5 రాష్ట్రాలతో లింక్ ఉన్న స్కామ్ ఇది. ఇది ఒక రకమైనది అనమాట. అంటే దీనికి లిమిట్ లేకుండా పోయింది వీళ్ళ అవినీతికి. వెంకటేష్ గారు, ఇది A4 పేపర్ అండి. దీనికి ఫోటోషాప్ వర్క్ డిజైన్ చేస్తే ఎంత ఇస్తారు సార్? పావులాను ₹10 ఇస్తారు. లేదండి, ఫోటోషాప్ వర్క్ కాబట్టి ఒక 500 ఇస్తారు. 500 ఇస్తారు ఫోటోషాప్ డిజైన్ వర్క్ చేస్తే. డిజైన్ చేస్తారా? ఫోటో స్టార్ట్ అంటున్నారు అనుకుంటున్నా. ఫోటోషాప్ వర్క్ చేస్తే 500 ఇస్తారు. ఇంకా మంచి వర్కర్ అయితే ₹1000 దాకా ఇస్తాను. నేను ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు 4 పేజీల ఈ ఫోటోషాప్ వర్క్ ఎంత ఇచ్చాడండి వాళ్ళ పార్టీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు 85,000 ఇచ్చాడండి. మీకు ఇసుకలో పనిచేసే కుర్రోళ్ళకి ఫోన్లతో ఆ లారీ ఇటు ఈ లారీ అని చెప్పడానికి నెలకి ₹40,000 శాలరీ ఇచ్చారండి. పైన దాదాపు ₹40,000 వచ్చాయండి. ఈ డబ్బులు కూడా అట్టపెట్టెల్లో క్యాష్గానే వచ్చేదండి. ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో అక్కడ క్యాష్ వస్తే ఆ కట్టలు తెచ్చేసుకునేది. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి అటు మామిడికాయలు బాక్సులు 8 కోట్ల టన్నుల ఇసుకని తీశారు సార్. అసలు అన్ని పెట్టాడు కదా ఈ ప్రైవేట్ పరం చేశాడు కదా ఇసుకని. తల్లి కడుపులో చేతులు పెట్టి పేగులు తోడేసినట్టుగా యంత్రాలు పెట్టి కృష్ణా గోదావరి నదుల్లో పర్యావరణాన్ని కూడా పాతరేసి దాదాపు 8 లక్షల కోట్ల టన్నుల ఇసుకని తీశాడండి. హై ప్లేస్ కూడా లాగారు కదా బురదలో. 8,000 కోట్ల రూపాయల చలానాలకి ఈ రోజున గనుల శాఖ నోటీసులు ఇచ్చింది ఆ కంపెనీలకి. అంటే ఎంత భారీ కుంభకోణం జరిగిందో మీరు ఆలోచించండి. రెండో మాట ఏంటంటే, మీ ద్వారా ఏబిఎన్ వరకు ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు విశ్వసనీయత గురించి మాట్లాడతారు కదా, మీరు విలువల గురించి మాట్లాడతారు కదా, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులను ప్రకటించండి. అసలు మీ ఆస్తులు ఎంత? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న మీ ఆస్తులు ఎంత? మీరు కానీ, మీ అనుయాయులు కానీ, మీ మంత్రులు కానీ, మీ మాజీ మంత్రులు కానీ మీరు ఆస్తులు ప్రకటించండి ఎంత ఉందని. అసలు దీన్ని స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా ఏమీ తెలియని అమాయకుల్లాగా అలా చేతులు కట్టుకొని అమరావతిలో అన్యాయం జరుగుతుంది, సూపర్ 6 ఏది, నా పథకాలు ఈయన మాట్లాడుతున్నాడు తప్ప కేఎన్ఆర్ నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడండి, ధనంజయ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడండి. ఏమంటే హెచ్ఓడీలు అండి, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, నీ పరిపాలనలో నేరాలు చేసిన వాళ్ళ గురించి ఇంతవరకు నోరు మెదపటంలా. కాబట్టి ఏబిఎన్ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల మీద ఏదైనా శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. రెండో మాట చెప్తున్నాను సార్, రోగం సరే ప్రభుత్వ పరిపాలనకు ముందు మాట్లాడాం, రానివారు కదా, అడగటానికి అడిగే వాళ్ళని లోపలికి రానిరుగా. ప్రభుత్వ పరిపాలనకి ముందు మాట్లాడాం. ఇవి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత కూడా మాట్లాడుతున్నాం. కంటనరాలు ఉప్పొంగిపోతున్నాయి సార్. కాబట్టి రోగం సరే, వైద్యం మాట ఏమిటి? ఇది రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు, తాడేపల్లి గుమ్మం వరకు వెళ్ళిన విచారణ సంస్థ లోపలికి వెళ్ళి తీరుతుంది అని ఆశిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, హైదరాబాద్ యొక్క ఫ్యాక్షనిజాన్ని, మతకల్లోలాన్ని అనిచిన చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను కాపాడటం కోసం కూడా ప్రజాప్రతినిధుల రూపంలో నేరగాళ్ళు నేరం చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి వ్యవస్థలను ఇంత బస్టు పట్టించిన దీనికి ఖచ్చితమైన ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారే చేయాలండి. చట్టాలు మార్చైనా సరే, లేకపోతే నేరం విశ్వవ్యాప్తం అవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ తెలంగాణకు సంబంధించి మైనింగ్ మాఫియా సంబంధించి
ఎక్కడైనా బావ కానీ వంగతోటకాడ బావ కాదన్నట్టుగా ఈ తెలంగాణకు సంబంధించిన ఆంధ్రంలో ఇక్కడ సినిమా స్టార్లో పన్నులు కావాలి, మైనింగ్లు కావాలి, పెట్టుబడులు కావాలి, రూపాయి కావాలి, ఏంటి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అలా యొక్క ఈ తెలంగాణ స్థిరత్వం కోసం ఈ చెలోక్తులు, వార్నింగులు, హెచ్చరికలు రావద్దు అని చెప్పేసి ఈ మాటలు కావాలి. నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, ఒక మంత్రిత్వ శాఖను పెడితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర ప్రపంచం మీద, ఈ నేరాల చట్టా మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టి అవి పరిశోధన చేయాలి. పర్యవేక్షించడానికి ఒక మంత్రిత్వ శాఖ కావాలి. మంత్రిత్వ శాఖ దేశం ప్రత్యేకమైన కోర్టును కూడా పెట్టి విచారిస్తే గానీ దీనికి ఏదన్నా కాస్త పరిష్కారం అవుతుంది. రామకృష్ణ గారు, ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ, 3 సార్లు ఎమ్మెల్యే అయినట్టు.